హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తం ఈ వర్డ్ ని చాలా మంది వినే ఉంటారు, కానీ దాని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఏ టైం ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు, అండ్ బ్రహ్మ ముహూర్తంలో లెగటం వల్ల యూజెస్ ఏంటి, ఎటువంటి పనులు ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అన్న విషయాలు ఈ రోజు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందల ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని డీటెయిల్డ్ గా మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఫ్రెండ్స్, ముందల బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మ అంటే సృష్టి లేదా దైవిక శక్తి అని అర్థం వస్తుంది. ముహూర్తం అంటే నిర్దిష్ట క్షణం. ఈ రెండు పదాలని కలిపితే దైవిక క్షణం అని అర్థం. కొంచెం సింపుల్ గా మనకి అర్థం కావాలి అంటే మంచి పనులని చేయటానికి దేవుడు పెట్టిన ఒక టైం. నెక్స్ట్, ఈ బ్రహ్మ ముహూర్తం ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? కరెక్ట్ గా చెప్పాలి అంటే సన్ రైజ్ అవ్వటానికి 1 hour 36 minutes కి ముందల బ్రహ్మ ముహూర్తం టైం స్టార్ట్ అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 5 గంటల మధ్యలో టైంని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ సమయంలో ప్రపంచం ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. నెక్స్ట్, బ్రహ్మ ముహూర్తం ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. నా పురాతన గ్రంథాల ప్రకారం బ్రహ్మ ముహూర్తం సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా అండ్ స్పిరిచువల్ ఎనర్జీతో ఉంటుంది. దానివల్ల మనసు దైవానికి కనెక్ట్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఈ టైంలో భూమి లోపల నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ వల్ల మెమరీ పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అందుకనే హిందూ, బుద్ధిజం మతాలలో ఈ టైంలో త్వరగా లెగిస్తే చాలా మంచిది అని చెప్తారు. ఈ టైంలో లెగటం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మనం చేసే ఏ పని మీద అయినా ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, రోజంతా మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనిషి యొక్క మెంటల్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. బాడీ యాక్టివ్ గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఈ టైంలో లెగిసి మెడిటేషన్ లేదా పూజలు చేయటం ఎంతో మంచిది అని చెప్తున్నారు. అంతేకాదు, బ్రహ్మ ముహూర్తంలో లెగిసి ఎక్సర్సైజెస్ గాని ఏదైనా పని చేసుకునే వారి ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవిస్తారు అని ఆయుర్వేదిక్ లో రాసి ఉంది. ఈ బ్రహ్మ ముహూర్తం సమయానికి ఇంకో పేరు కూడా ఉంది. అదే అమృత కాలం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో లెగిసి పని చేసుకోవటం వల్ల మీ జీవితంలో నమ్మలేని ఎన్నో విజయాలని చూస్తారు. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, చాలా మంది కేవలం బ్రహ్మ ముహూర్తంలో లెగిసి వాళ్ళు ఏమి అనుకుంటే అది జరుగుతుంది అనే అపోహలో ఉంటారు. అలాంటి మ్యాజిక్స్ ఏమి ఈ టైంలో జరగవు. మరి మన లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతామో అన్న డౌట్ ఇప్పుడు మీకు వచ్చే ఉంటుంది. మరి ఈ టైంలో లెగటం వల్ల యూజ్ ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఈ టైంని మనం ఎంత వినియోగించుకుంటే అంత ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, మనకు తెలిసి బ్రహ్మ అంటే ఒక క్రియేటర్, మరి బ్రహ్మ ముహూర్తం అంటే టైమ్ ఆఫ్ క్రియేటర్. లైఫ్ లో మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని సక్సెస్ అవ్వటానికి మనం మెంటల్ గా, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మన మైండ్ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. మనం ఏదైనా కొత్త విషయాల గురించి తెలుసుకోవాలి అన్నా, మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ పెరగాలి అంటే ఈ టైంలో లెగటం చాలా మంచిది. ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో లెగిసి మన డేని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ 4 లేదా 5 గంటల సమయం మధ్యలో లెగిసి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒక గ్లాస్ లూక్ వామ్ వాటర్ తాగి యోగా లేదా మెడిటేషన్ చేయటం మంచిది. యోగాలో జల్నైటీ లేదా కప్పలబాటి చేయటం మంచిది. జల్నైటీ చేయటం వల్ల బాడీలో నర్వస్ సిస్టమ్ ని, బ్రెయిన్ ని కూల్ గా ఉంచుతుంది. అండ్ కప్పలబాటి 20 to 30 రౌండ్స్ చేయటం వల్ల బాడీలో ఉన్న ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి అండ్ డైజెషన్ సిస్టమ్ కి కూడా యూజ్ అవుతుంది. తరువాత ఒక 30 minutes వాకింగ్ చేయండి. వాకింగ్ చేయటం వల్ల బాడీలో ఉన్న సెల్స్ యాక్టివ్ అవుతాయి. తరువాత ఫ్రెష్ అవ్వండి. మీరు చెయ్యాలి అనుకున్న వర్క్ ని స్టార్ట్ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో లెగిసి డైలీ ఈ పద్ధతిని గనక మనం అలవాటు చేసుకుంటే మన గోల్స్ ని రీచ్ అవ్వచ్చు. కెరియర్ ని సెట్ చేసుకోవటానికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. హెల్త్ ని కరెక్ట్ గా ఉంచుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే స్టడీస్ మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది అండ్ రోజంతా యాక్టివ్ గా కూడా ఉంటారు. మీరు బిజినెస్ మ్యాన్ అయినా, స్టూడెంట్ అయినా, హోమ్ మేకర్ అయినా, ఎవరైనా ఏ పనైనా కానీ మీరు చేసే పనిలో మంచి సక్సెస్ ని చూస్తారు. ఇలా చేయటం వల్ల మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ అండ్ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం మనకి సపోర్ట్ చేస్తాయి. అసలు ఇవన్నీ చెయ్యాలి అంటే మన బాడీకి మంచి నిద్ర అవసరం. మీరు నైట్ పడుకోకుండా మార్నింగ్ 5కి ఇవన్నీ చేసినా ఎటువంటి యూజ్ ఉండదు. మినిమం మన బాడీకి 7 hours కంటిన్యూస్ నిద్ర అవసరం. నిద్రపోయే ½ an hour ముందు ఫోన్స్ గానీ, టీవీ గానీ చూడకండి. ఎందుకంటే ఫోన్స్ అండ్ టీవీస్ లో నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మనకి నిద్ర పట్టదు.
అండ్ మనం ఫోన్లో ఏదైతే చూస్తామో పడుకున్న తర్వాత కూడా మన బ్రెయిన్ దాని గురించే ఆలోచిస్తుంది. దానివల్ల మనం పూర్తి నిద్రలోకి వెళ్ళటానికి టైం పడుతుంది. ఫోన్స్కి టీవీస్కి బదులుగా ఏదైనా ఒక మంచి బుక్ని చదవటం అలవాటు చేసుకోండి. అది చాలా మంచి అలవాటు. బుక్స్ చదవడం వల్ల జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. హిందూ మతంలో ఈ బ్రహ్మ ముహూర్తం టైంని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో భూమి నుంచి విడుదలైన శక్తులు విశ్వం నుంచి వచ్చే శక్తులు ఒకటిగా కలుస్తాయి. అందుకనే ఆ సమయంలో దేవుడికి పూజ చేయటం లేదా దేవుని ధ్యానం చేయటం వల్ల మంచి జరుగుతుంది అని నమ్ముతారు. సో ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు కూడా మీ గోల్స్ ని రీచ్ అవ్వాలి అండ్ మీ మైండ్ ని పాజిటివ్ గా ఉంచుకోవాలి, మన బాడీ యాక్టివ్ గా ఉండాలి అంటే ఈ వీడియోలో మీరు తెలుసుకున్న పాయింట్స్ ని ట్రై చేయండి. రిజల్ట్ మీకే అర్థమవుతుంది. ట్రై చేయటం అంటే ఏదో 1-2 రోజులు లెగిసి రిజల్ట్ ఏమీ లేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. మినిమం మన బాడీలో రిజల్ట్ రావటానికి 1 వీక్ అయినా పడుతుంది. ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తం గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.